బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా పెంబిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన కూతుర్లని కనీసం తండ్రి కడసారి చూసుకోలేకపోయాడు. తమ యొక్క ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి తండ్రి ఆ ఇద్దరు కూతురు మరణిస్తే కనీసం వారిని చివరి చూపు చూసుకోలేకపోయాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలే ఒక దారుణమైనటువంటి యాక్సిడెంట్లో మరణించారు. తండ్రి ఏమో మలేషియాలో ఉపాధి కోసం వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. చివరిగా ఆ ఇద్దరు కూతురు మరణిస్తే కనీసం తండ్రిగా అక్కడికి వచ్చి వాళ్ళని చివరి చూపు చూసుకోలేకపోయాడు. చూడండి అక్కడ ఆ కుటుంబం ఎంతలా రోధిస్తుందో, కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది, గుండెలు బాదుకుంటూ. చాలా నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటేనే కన్నీరు వస్తుంది. ఎందుకని అంటున్నానంటే, నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా మరణించారు. హైదరాబాద్లో ఏదో పరీక్ష ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి రాసి తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్నటువంటి కారు కల్వట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరి మృతుల పేరు అంటే అక్కడ అక్క చెల్లెల పేర్లు మంజుల, అశ్వినిగా తెలుస్తోంది. ఉపాధి కోసం తండ్రేమో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్ళిపోయాడు. ఎవరో ఒక ఏజెంట్ పట్టుకొని మలేషియా వెళ్ళిపోయి అక్కడ అంతో ఇంతో డబ్బులు సంపాదించి తన కూతుళ్ళ కోసం, తన కుటుంబం కోసం, పోషణ కోసం చూసుకోవాలని ఆలోచించిన తండ్రికి అక్కడ ఉపాధి కోసం తీసుకెళ్ళినటువంటి ఆ సదరు కంపెనీ మోసం చేసింది. ఆ ఏజెంట్ మోసం చేశాడు. దీంతో ఏం చేయాలో తోచక కూలీ పని చేస్తూ బతుకుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడే చిక్కుకుపోయాడు కూడా. తిరిగి వద్దామన్నా తండ్రి దగ్గర డబ్బులు లేవు. తన కూతుర్లు మరణించారని చెప్పినా కూడా తండ్రి అలాగే ఉండిపోయాడు, కనీసం డబ్బులు లేవు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఆ కుటుంబం అలా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తండ్రి రాలేదు. కానీ ఈ కూతుర్లు ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ చుట్టూ ఉండేటువంటి వారు తమ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ఆర్థిక స్తోమత లేదని చెప్పి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడే ఆగిపోయిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆ తండావాసులందరూ కూడా సహకరించి కేటీఆర్ టీం కూడా వారికి సహకరించి చివరి నిమిషాల్లో వారి యొక్క అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలే మంజుల, అశ్విని. ఇక్కడ చూడండి, ప్రమాదంలో అన్న అక్క చెల్లెలు మరణించినటువంటి ఆ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు కానివ్వండి, కేటీఆర్ కూడా దానికి సంబంధించి ట్వీట్ చేశారు. సో హైదరాబాద్లో ఒక పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో వారి కారు ఢీకొట్టింది. కార్ కల్వట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఉపాధి కోసం తండ్రి మలేషియా వెళ్ళాడు. తిరిగి చివరిగా మరణించిన కూతులను కూడా ఆయన చూసుకోలేకపోయాడు. కనీసం కడసారి చూపు కూడా తండ్రికి దక్కలేదు. సో కూతుళ్ళని చూసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ తండ్రి రెడ్డి నాయక్ అక్కడి నుంచే కన్నీళ్లు పెడుతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎంతలా అర్థం చేసుకోండి. ఇక్కడ అంతటి స్థాయి వరకు ఆయనకి ఏ ఉపాధి లేకపోయినా కాయా కష్టం చేసి ఇద్దరు కూతులను పెంచుకోవాలని ఆలోచించినటువంటి ఆ తండ్రి పొట్ట చేతిలో పట్టుకొని మలేషియాకు వెళ్ళిపోయి అక్కడ కూలీ నాలి చేస్తూ ఆ పిల్లల కోసం ఎంతలా తాపత్రయపడి ఉంటాడు. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఆ కూతురుని పెంచుకోవాలి, ఆ కూతురుని రేపటి రోజున ఒక మంచి ఉద్యోగం చేయించాలి, లేదంటే ఒక మంచి చదువులు చదివించాలి, ఆ తర్వాత ఉద్యోగం చేయించి ఆ తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని చెప్పి ఒక ఆలోచించి ఉంటాడు. అంతటి లక్ష్యంతో ఉండుంటాడు. కానీ ఆ కూతుర్లు చివరిగా ఒక ఎగ్జామ్ రాసి వస్తుండగా ఒక ప్రమాదంలో మరణించిన సంఘటన ఆ తండ్రిని ఎంతలా కలిచివేసి ఉంటుంది. చివరిగా తన కూతురును కూడా చూసుకునేటువంటి ఒక దయనీయమైన స్థితిలో ఆ తండ్రి ఉన్నాడు. ఒక ఆర్థిక స్తోమత లేక అక్కడి నుంచే కన్నీళ్లు పెడుతూ ఆ కూతుర్లని బహుశా వీడియో కాల్లోనే చూశారన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ కూతురుని ప్రత్యక్షంగా వచ్చి చివరిగా ఆ కూతురుని చూడలేకపోయాడు. సో ఇటువంటి దారుణమైన పరిస్థితి, ఇటువంటి హృదయ విదారకమైన పరిస్థితి బహుశా ఎవరికి కూడా రావద్దు. ఇటువంటి దయనీయమైన స్థితి ఎవరికి కూడా రావద్దు. ప్రస్తుతం ఆ ఆర్థిక స్తోమత లేనటువంటి ఆ సిచ్యువేషన్లో ఆ చుట్టూనటి స్థానికులు, కేటీఆర్ టీం స్పందించి వారి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశంపైన కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఒకసారి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సచ్ ఎ టెరబుల్ ట్రాజెడీ ఫర్ ద ఫ్యామిలీ. ప్లీజ్ సెండ్ కేటీఆర్ ఆఫీస్ the contact details of father in UAE. will arrange for his flight tickets back home. అంటే ఆయన ట్వీట్ ఏం చేశారంటే, ఇక్కడ మరణించినటువంటి ఆ ఇద్దరు అమ్మాయిల తండ్రి మలేషియాలో చిక్కుకున్నారని చెప్తున్న నేపథ్యంలో దయచేసి ఆ తండ్రికి సంబంధించిన సమాచారం మాకు అందించండి, నేను ఆ తండ్రికి రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత కలిసివేస్తుంది. ఒకసారి ఆ కుటుంబీకులు తమ ఆవేదనని, తమ యొక్క దుఃఖాన్ని పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటూ ఏడిచినటువంటి ఆ సందర్భంలో చుట్టూనే స్థానికులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఒకసారి ఆ కుటుంబం ఏం చెప్తుందో చూద్దాం. నిన్న జరిగినటువంటి ఈ సందర్భంలో అశ్విని, మంజుల ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళిద్దరు
19 సంవత్సరాలేమో అశ్వినికి ఉంది, 17 సంవత్సరాలు వచ్చేసి మంజులకు ఉంది. మంజులకు వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఎంసెట్ ఎగ్జామ్ పర్పస్ అని చెప్పేసి హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. వాళ్ళు నిన్న రాత్రి ఎగ్జామ్ అయిన వెంటనే వాళ్ళు 12 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి రిటర్న్ వచ్చే ప్రయాణంలో ఆర్మూర్ దగ్గరలో నియరెస్ట్ ఎక్కడ నుంచి అంటే 4 కిలోమీటర్ల దూరం ఉందనే సందర్భంలో అక్కడ కలవాటును ఢీకొని వాళ్ళిద్దరూ అక్కడ వెంటనే అక్కడ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ దీన్ని పరిశీలించి, కాకపోతే అందరూ మీడియా కావచ్చు, పేపర్ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ చూసిన సందర్భంలో ఆ ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని ఏదో విధంగా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి మేము గ్రామవాసులందరూ కోరుచున్నాము. ఈ ఘటన డెఫినెట్గా విన్నవారందరినీ కూడా కలిచివేస్తోంది. కనీసం కూతురు మరిస్తే రాలేనటువంటి సిచ్యువేషన్లో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దయనీయమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ గల కారణం ఏంటి? సో ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అటు కేటీఆర్ టీం కూడా రెస్పాండ్ అయింది. ప్రస్తుతం ఆ కుటుంబం ఏం చెప్తోంది? నిర్మల్ జిల్లా పెంబి మండలం లోత్యాల తండకు చెందిన సుగుణ రెడ్డి నాయకుల కూతుర్లు ఇద్దరు హైదరాబాద్ వెళ్లి ప్రవేశ పరీక్షకు సంబంధించిన అశ్విని ప్రవేశ పరీక్ష రాస్తున్న సమయంలో అశ్వినితో పాటు చెల్లెలు మంజుల వెళ్లడం, తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పరిసర ప్రాంతంలోని తొల్లికొండ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని ఆ కారు బోల్తపడడంతో అందులో ఇద్దరు మృతి చెందారు. అక్కడికక్కడే కారు డ్రైవర్ మాత్రం చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటారు. అయితే మొత్తానికి ఈ ఘటన వల్ల పూర్తిగా యావత్ ప్రపంచాన్ని కలిసివేసిందని చెప్పారు. తండ్రి పొట్టకూటి కోసం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం జీవించాలని అనుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఇద్దరు పిల్లల్ని మంచిగా చదివించి పెళ్లిళ్ళు చేయాలనే ఉద్దేశం మీద మలేషియా బాట పట్టాడు. అక్కడ ఓ కంపెనీలో మోసపోయి ఇంటికి రాలేని స్థితిలో కూలీనాలి పని చేసుకుంటూ ఉంటున్న క్రమంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడం, దానికి అంతకు సంబంధించిన ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. నేను ఇంటికి కడచూపు కూడా చూసుకోలేని పరిస్థితి అని చెప్పి ఆయన వేడుకుంటున్న పరిస్థితుల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానిపైన కిట్ కూడా చేశారు. ఎవరైతే ఆ రెడ్డి నాయక్ ను మలేషియాలో ఉన్నారో అతన్ని రప్పించేందుకు ఆయన టీం కూడా ప్రయత్నాలు చేస్తారని చెప్తున్నారు. ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ నాయకుడు అక్కడికి వెళ్ళి అతనికి సంబంధించి ఏదైతే జాన్సన్ నాయక్ ఎవరికి ఉన్నారో జాన్సన్ నాయక్ వెళ్ళి అంత్యక్రియలండి దగ్గరుండి చూసుకున్న పరిస్థితి అయితే కేటీఆర్ ఆదేశాల మేరకు జాన్సన్ నాయక్ అక్కడ వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తండ్రిని ఎలాగైనా తీసుకొస్తామని చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన ఇద్దరు ఆడపిల్లలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని పూర్తిగా కలిసేసింది. గ్రామంలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ఇద్దరు ఆడపిల్లలు తల్లికి ఏదైతే తల్లి ఒకతే ఉండి దగ్గరుండి చూసుకుంటున్న క్రమంలో తండ్రి మలేషియాలో కూలీనాలి పని చేస్తూ ఇద్దరు పిల్లలు మంచిగా చదివించాలని ఎంసెట్ కి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దానికి అంతటికి సంబంధించి ఆ మృతి చెందిన తర్వాత తండ్రి కన్నీరు మిన్నీరుగా రోధిస్తుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కలిసివేసిందనే చెప్పచ్చు. నా పిల్లల కడచూపు కూడా చూసుకెళ్లేని పరిస్థితి నాకు దాపరించిందా, నా పిల్లల పరిస్థితి ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోయింది అనుకుంటూ తోటి వారితో చెప్పుకుంటున్న పరిస్థితిని ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం, దానికి అందరికి సంబంధించి బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ అక్కడికి జాన్సన్ నాయక్ అక్కడికి వెళ్లి అంత్యక్రియలు దగ్గరుండి చేయడం, కేటీఆర్ త్వరితగతిన ఆ రెడ్డి నాయక్ ను ఏదైతే మా అశ్విని మంజుల తండ్రి రెడ్డి నాయక్ ను ఇండియాకు త్వరితగతిన తీసుకొస్తామని చెప్పడం. ఏదేమైనప్పటికీ ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. వాళ్ళు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మనోజ్ రైట్ గంగారెడ్డి. సో మొత్తం మీద నిర్మల్ జిల్లా పెంబి మండలానికి సంబంధించినటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకే ఘటనలో, అంటే తమ ఇద్దరు పిల్లలు ఒకే ఘటనలో మరణించడం అనేది ఆ కుటుంబం ఎలా అర్థం చేసుకుని చూడండి. అంటే ఎంతలా రోధించి ఉంటారు. ఏకంగా తండ్రి విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళేటువంటి తండ్రి కనీసం కడసారి చూపు చేసుకోలేదు. నిజంగా ఇది హృదయ విదారక ఘటన. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా కన్నీళ్లు పెట్టాల్సింది. ఎందుకంటే ఒకే ఘటన, ఇద్దరు అమ్మాయిలు
తన ఇద్దరు అమ్మాయిల్ని పెంచి పోషించుకొని రేపటి రోజున మంచి చదువులు చదివించి ఉద్యోగానికి పంపించి రేపటి రోజున ఉద్యోగం చేస్తుంటే వారు చేసేటువంటి వాళ్ళు అందుకునేటువంటి ఆ విజయాలని వారు సాధించేటువంటి సక్సెస్ని చూసి మురిసిపోవాలనుకొని అనుకుంటాడు బహుశా తండ్రి. కానీ ఒక ఘటన ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. తండ్రి ఒక చోట, ఆ ఇద్దరు కూతురు కూడా మరణించారు. స్థానికులు సహాయం చేస్తే కానీ అంత్యక్రియలు చేయాలనేటువంటి సిచ్యువేషన్లో ఆ తల్లి అక్కడ కన్నీరు మున్నీరుగా విలపించింది. సో ఏదేమైనా కూడా ఈ ఘటన విన్న వారంతా కూడా ప్రస్తుతం కొంత బాధపడుతూ ఉన్నారు. హృదయ విదారక ఘటన అంటూ కూడా చింతిస్తున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం కేటీఆర్ టీం రెస్పాండ్ అయిపోయి వారు అంత్యక్రియలు పూర్తి చేసింది. కేటీఆర్ కూడా ఈ ట్వీట్ చూసి అంటే ఈ యొక్క ఘటన తెలుసుకొని ఆ తండ్రికి కూడా రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, నా డీటెయిల్స్ పెట్టినట్టు కూడా ట్వీట్ చేసిన సందర్భం కనబడుతుంది. సో నిజంగా ఏదేమైనా ఇటువంటి ఘటనలు జరగకూడదు, చాలా బాధాకరం. దయచేసి ముఖ్యంగా అటు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, యువకులు కానివ్వండి, మీరు డ్రైవ్ చేసే సందర్భంలో కొంత జాగ్రత్త వహించండి. స్పీడ్ నియంత్రణలో